చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్యరథంలోని ప్రధాన వార్తలు. మహిళలపై నేరాల్లో త్వరితగతిన శిక్షలు. హోంమంత్రి వంగలపూడి అనిత. 70 పనులు 40,000 కోట్లు. అమరావతి నిర్మాణ పనులకు సిఆర్డీ ఆమోదం. 17న కేబినెట్ ఆమోదానికి రంగం సిద్ధం. ఆ వెంటనే పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం. క్యాపిటల్ సిటీ నిర్మాణ ఖర్చు 64,000 కోట్లు. ప్రజా పనుల నుంచి తీసేది లేదన్న ముఖ్యమంత్రి. సమీకరించిన భూముల నుంచే నిధుల సమీకరణ. పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ వెల్లడి. సాంకేతిక పురోగతికి ఏపీ హబ్. ఆ సంకల్పంతోనే పనిచేస్తున్నాం. రాష్ట్రానికి అత్యున్నత విద్యా సంస్థలు తెస్తాం. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యం. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్పై దృష్టి పెట్టండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు. పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్షాప్లో పాల్గొన్న సీఎం. ఏఐ విప్లవంతో విశాఖ అభివృద్ధి. కలిసికట్టుగా 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం సాధిద్దాం. చిన్న విషయాలకు కంపెనీలను ఇబ్బంది పెట్టవద్దు. 5 ఏళ్లలో ఐటీ ఎగుమతులను 10 రెట్లకు పెంచుతాం. శాసనసభలో మంత్రి లోకేష్. దశలవారీగా మన బడి మన భవిష్యత్తు. ఏడాదిలో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. అసెంబ్లీలో మంత్రి లోకేష్. అత్తంటి వారు చంపేందుకు యత్నిస్తున్నారు, వారికి పోలీసులు సహకరిస్తున్నారు. ప్రజా వినతుల్లో వివాహిత ఫిర్యాదు. అర్జీలు సేకరించిన కుమార్ రాజా, పూల నాగరాజు. ప్రాచీన పత్రాలను రప్పించేందుకు చర్యలు చేపడతాం. వచ్చే ఏడాది గ్రంథాలయాల ఆధునీకరణ పనులు నిర్వహిస్తాం. శాసనసభలో మంత్రి లోకేష్. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి. క్యాపిటల్ సిటీ ఖర్చు 64,000 కోట్లు. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నారాయణ. 165 స్పెషల్ నీడ్ స్కూల్స్ కేంద్ర నిధుల మేరకు ప్రతిపాదించాం. అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి. తలెత్తుకునేలా కృషి చేద్దాం. 5 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ వైపు ప్రపంచం చూడాలి. ఆగస్టులో విశాఖపట్నంలో విద్యామంత్రుల కాంక్లేవ్ నిర్వహణ. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు ఏకీకృత చట్టం తెస్తాం. కాలేజీ నుంచి బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధం. గత ప్రభుత్వ నిర్వాహకంతో దారుణంగా పడిపోయిన ప్రమాణాలు. ప్రజాప్రతినిధుల చొరవతో పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన. శాసనసభలో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన. కట్టు తప్పితే తాట తీస్తా. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించాం. మహిళల రక్షణకు శక్తి యాప్ తెచ్చాం. పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వారిపైన కూడా చర్యలు. ఈగల వ్యవస్థతో గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే సహించేది లేదు. నా రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలకు తావు లేదు. గత 5 ఏళ్లు అసెంబ్లీలో బూతులే విన్నాం. ఇప్పుడు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో చర్చిస్తున్నాం. శాంతి భద్రతల అంశంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. దాదాపు 70 పనులకు సంబంధించి 40,000 కోట్ల విలువైన నిర్మాణ పనులకు సిఆర్డీ ఆమోదం తెలిపింది. చంద్రబాబు అధ్యక్షతన 45వ అథారిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్ ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయ్యారు. సమావేశ అనంతరం వివరాలను మున్సిపల్ మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. దాదాపు 37,702 కోట్ల విలువైన అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన 59 టెండర్లకు సిఆర్డీ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో వీటన్నిటికీ ఆమోదం పొంది వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. వచ్చే మాసంలో దాదాపు 20,000 మంది అమరావతి అభివృద్ధి పనుల్లో పాల్గొంటారని తెలిపారు. గతంలో దాదాపు 48,000 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు సిఆర్డీ మరియు కేబినెట్ ఆమోదంతో టెండర్లు పిలిచినట్టు, వీటిలో దాదాపు 37,702 కోట్ల విలువైన పనులకు సంబంధించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేసి నేడు సిఆర్డీలో పెట్టి ఆమోదం పొందామన్నారు. ఆ పనుల నిర్వహణకై లెటర్ ఆఫ్ ఇంటెంట్ వెంటనే ఇవ్వడం జరుగుతుందన్నారు. మొత్తం 59 పనుల్లో సిఆర్డీకి చెందిన 22 పనుల విలువ దాదాపు 22,607 కోట్లను, ఏడీసీకి చెందిన 37 పనుల విలువ దాదాపు 15,095 కోట్లను వెల్లడించారు. సిఆర్డీకి చెందినవి 24 పనులు కాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేశామని, మిగిలిన 2 పనులకు సంబంధించిన టెండర్లను 17వ తేదీన తెరుస్తామన్నారు. ఇవి కాక ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, జాతీయ రహదారికి అనుసంధానించే రహదారులు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబంధించి దాదాపు 16,871 కోట్ల విలువైన మరో 19 పనులకు నెలాఖరులోపు టెండర్లు పిలిచి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి 2014-19 మధ్యకాలంలో దాదాపు 43,000 కోట్ల విలువైన టెండర్లను పిలిచి 9,000 కోట్ల వరకు వెచ్చించడం జరిగిందన్నారు. 14-19 మధ్యకాలంలో పలు సంస్థలకు భూములు కేటాయించడం జరిగిందని,
ఈ అంశంపై జరిగిన మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 31 సంస్థలకు కేటాయించిన భూములకు నేడు జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం పొందామన్నారు. 2 సంస్థలకు స్థలం మార్పునకు, మరో 11 సంస్థలకు స్థలం మార్పుతో పాటు కాల పరిధిని కూడా పొడిగించడం జరిగిందన్నారు. అమరావతిలో క్యాపిటల్ సిటీ అభివృద్ధికి 64,000 కోట్ల ఖర్చు అవుతుందని, అందుకు రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను ఏమాత్రం ఖర్చు పెట్టే ప్రసక్తే లేదంటూ ముఖ్యమంత్రి చెప్పినట్టు జరుగుతుందన్నారు. రైతుల నుండి సేకరించిన భూముల్లో దాదాపు 6,200 ఎకరాలు సిఆర్డీకి మిగిలిందని, అందులో దాదాపు 1,900 ఎకరాలను పలు సంస్థలకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇవన్నీ పోగా ఇంకా సిఆర్డీ వద్ద అభివృద్ధి చేయబడిన స్థలం దాదాపు 4,000 ఎకరాలు ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుండి 15,000 కోట్ల మేర రుణాన్ని తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం హడ్కో ద్వారా 11,000 కోట్లు, వివిధ బ్యాంకుల ద్వారా 5,000 కోట్ల మేర రుణాన్ని తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధంగా దాదాపు 31,000 కోట్లను సమీకరించడం జరిగిందని, ఆ నిధులతోనే పనులు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ అభివృద్ధి పనుల వల్ల భూమి రేట్లు కూడా పెరుగుతాయని, అప్పుడు భూములను వేలం ద్వారా అమ్మి వచ్చిన సొమ్ము అసలు వడ్డీలను కూడా తీర్చేయడం జరుగుతుందన్నారు. వివిధ బ్యాంకుల నుండి సమీకరిస్తున్న రుణాల నుండే వెచ్చించేందుకు బడ్జెట్లో 6,000 కోట్లను అమరావతి అభివృద్ధి పనులకు చూపడం జరిగిందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని రకాల భూములు కలుపుకొని దాదాపు 53,500 ఎకరాలు ఉందని, అందులో 30% వరకు గ్రీన్ అండ్ బ్లూని అభివృద్ధి పరచడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ ప్రకటన ద్వారానన్న కనీసం జగన్ రెడ్డి ముఠాకి, ఆ దండుపేళం బ్యాచ్కి అర్థమవుతుందేమో చూద్దాం. అమరావతి నిర్మించుకుంటుంది. అమరావతికి ఎవ్వరూ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పలుమార్లు చాలా సందర్భాలు చెప్పుకున్నాం మనం. ఆ అమరావతికి మిగులు భూమి, ఆ భూమి అమ్మితేనే దాదాపు 4 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందంటే రాష్ట్రానికి వచ్చినట్టే. అది రాష్ట్ర సంపద. అమరావతిలో ఎవరు పైసా పెట్టుబడి పెట్టకపోయినా, ప్రజలు కట్టిన పన్నులు తీసుకొచ్చి అక్కడ పెట్టకపోయినా, రాష్ట్ర ప్రజల మొత్తానికి 4 లక్షల కోట్ల పైచలకు మొత్తానికి అమరావతి పంచడానికి సిద్ధమైంది. ఆ నగరాన్ని అభివృద్ధి చేసుకోవటమే ఇప్పుడు మన ముందున్న మార్గం. అభివృద్ధి చేసి వదిలిపెడితే రాష్ట్రాన్ని అమరావతి కాపాడుకుంటుంది. ఇకనైనా అమరావతి మీద పడి ఏడవటం ఆపేయండి.